ఇజ్రాయెల్ క్రమంగా యూటర్న్ తీసుకుంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలలో అది ఏకాకైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటోంది? పాలస్తీనాతో 2 దేశాల సిద్ధాంతం అన్నటువంటి రూట్ని ఒప్పుకోమని చెప్పినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు అసలు పాలస్తీనా అనే దేశాన్నే అంగీకరించబోమంటోంది. క్రమంగా పాలస్తీనాను ఆక్రమించుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే హమాస్ ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో దాన్ని అక్కడ పాలన ఏర్పాటు చేస్తాము, అరబ్ దేశాలు వచ్చి చేస్తే చెయ్యొచ్చు, అండర్ అవర్ పెర్వ్యూ అని చెప్తోంది. తద్వారా పాలస్తీనా ఆక్రమణ అన్నటువంటిది తమ లక్ష్యం అన్నటువంటి రూట్లో ఇజ్రాయెల్ సాగుతోంది. అదేమంటే దాని వలన అత్యంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఎవడొచ్చినా పాలకుడు మాకు ప్రమాదమే కాబట్టి అన్నటువంటి రూట్లో మాట్లాడుకొస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఇదే అమెరికాకి నచ్చట్లా, యూరప్ దేశాలకి నచ్చట్లేదు, నాటోకి నచ్చట్లేదు, అరబ్ దేశాలకి నచ్చట్లేదు. ఏ ఒక్కళ్ళకి నచ్చనటువంటి నిర్ణయాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ తీసుకుంటోంది. రష్యా అట్లాంటి నిర్ణయమే తీసుకుంది ఉక్రెయిన్ విషయంలో. అక్కడ రష్యా మీదకి అందుకనినే యుద్ధాన్ని ఇప్పటికీ యూరోపియన్ చేపిస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం చేపిస్తున్నట్టు యూరోపియన్ రేపు పొద్దున ఇదే వైఖరి అయితే కనుక వెనక్కి తగ్గిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఇజ్రాయెల్ వర్సెస్ ఈ 4 దేశాల వార్ కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.